ఒకరోజు నేను మా ఫ్రెండ్ భద్రాచలం ఘాట్ రోడ్‌లో ట్రావెల్ చేస్తున్నాం. మా కార్ సడెన్‌గా స్టాప్ అయింది. ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలీదు. అయితే అంకుల్ కార్‌లో ఒక విషయం ఫీల్ అయ్యారు. సో, అట్లా నా లైఫ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌ని కాలేజ్‌కి వచ్చి మా ఫ్రెండ్‌కి చెప్పాను. తను నాకు చెప్పగానే నాకు కూడా ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఏదో ఒకటి ఉంటే బాగుండు కదా! హెల్ప్ చేయడానికి ఇట్లాంటి సిచ్యువేషన్ నాకొక్కడికే కాదు మిగతావి కూడా వచ్చి ఉంటది కదా! అని చెప్పి అనుకోని అలాంటి సమయంలో మేము ముగ్గురం డిస్కస్ చేసుకొని వి మేడ్ ఎ సొల్యూషన్. సో, వాట్స్ ద సొల్యూషన్? ఇట్స్ ది యాప్ కాల్డ్ ఫ్యూయల్ బోస్. యాప్‌లో ఫీచర్స్ వచ్చేసి లైవ్ స్టేషన్ లొకేటర్, ఫ్యూయలర్స్ పే, ఫ్యూయలర్స్ వాలెట్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ కెరీర్ ఆపర్చునిటీ అండ్ ఫ్యూయల్ డెలివరీస్. ఇవి రియల్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద మేము ఒక ఫీచర్స్ అనేవి యాడ్ చేసాం యాప్‌లో. లైక్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ స్టేషన్ లొకేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హైవే మీద ట్రావెల్ చేస్తున్నాం. ఈ రేడియస్‌లో అరౌండ్ 5 కిలోమీటర్స్‌లో మనకి ఏ బంక్ ఉంది. అనదర్ ఫీచర్ ఈస్ ఫ్యూయలర్స్ పే అండ్ ఫ్యూయలర్స్ వాలెట్. సో, ఈ వాలెట్ ద్వారా వచ్చేసి మా యూజ్ వచ్చేసి మనం ఫాస్టాగ్ పేమెంట్స్ చేయొచ్చు. అండ్ లైక్ టూల్స్, టైర్స్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ అనేవి మనం పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ త్రూ ద వాలెట్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఈస్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ రోడ్ సైడ్ అబీ. ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మనం ఒక వేలో ట్రావెల్ అవుతున్నాం, మన వెహికల్ అనేది సడన్గా ట్రబుల్ ఇచ్చింది. దెన్ వాట్ యూ కెన్ డూ? సో, ఇక్కడ మనం రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తాం. అక్కడ మనం ఎప్పుడైతే ఈ కాంటాక్ట్ అనేది కనెక్ట్ అవుతుంది, లైక్ ఆ పర్సన్కి, కస్టమర్కి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆ కార్ అనేది మూవ్ అవ్వలేకపోతే, ఆ కార్ ఇష్యూ సాల్వ్ అవ్వలేకపోతే అక్కడ మనం ట్రాలీ అనేది ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఒక కార్ వెళ్ళి ఆ కార్ని రిసీవ్ చేసుకుని షోరూమ్ తీసుకెళ్తుంది. అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళు అనేది డ్రాప్ చేస్తారు. సో, అనదర్ థింగ్, ద కస్టమర్ కేర్ సపోర్ట్. 24/7 అయితే మన కస్టమర్ కేర్ సపోర్ట్ వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. ఎవరికి హెల్ప్ కావాల్సిన వాళ్ళు కాల్ చేసినా, మెయిల్ చేసినా రెస్పాన్స్ వస్తుంది. అండ్ యాప్‌లో ఏఐ చాట్ బోట్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. ఆ ఏఐ చాట్ బోట్‌తో మనం చాట్ చేసుకోవచ్చు త్వరలో, ఇఫ్ ఇట్ పాసిబుల్. లైక్ హెచ్‌పీ కంపెనీ, భారత్ పెట్రోలియం, జియో మొబిలిటీ ఎక్సెట్రా అటువంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అవుదామని చూస్తున్నాము. సో, యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఈ ఐడియా అనేది ముందు నుంచే ఉంది. సో, వి వర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ. సో, అలాంటి టైంలోనే వి గాట్ ఎన్ అనౌన్స్‌మెంట్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. సో, ఆ ఛాన్స్ తీసుకొని వి వెంట్ టు ది ఐడియాతో. ఐడియా అనుకున్నాక ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న యాప్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఒక్క ప్రాబ్లమే ఉందా? ఇంకేమైనా యాడ్ చేయొచ్చా ఫీచర్స్ అని చెప్పేసి ఆలోచిస్తా నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. యూజింగ్ ఏఐఎస్ అండ్ గూగుల్ స్టఫ్. సో, తెలిసింది ఏంటంటే ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. దాన్ని మేము ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేసాం. బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. బికాస్ మోర్ అట్రాక్టివ్నెస్ కెన్ గెయిన్ మోర్ అటెన్షన్ టు ది ఆడియన్స్. సో, అలాంటి టైంలో మేము ఒక మంచి ఇంటర్ఫేస్ కోసం యూఆర్ స్ట్రగ్లింగ్ అలాట్. బట్ అలాంటి సిచ్యువేషన్లో అవర్ మెంటర్స్ హెల్ప్ అలాట్. సజెషన్స్ ఇచ్చారు, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పేసి. మేము రూమ్ ఎంటర్ అయినప్పుడు దాన్ని వెళ్ళగానే ఆ వైబ్ మొత్తం డిఫరెంట్, మొత్తం మారిపోయింది. అక్కడ ఒక్కొక్కళ్ళు ఫుల్ ఇంటెలిజెంట్‌గా ఉన్నట్టు కనిపించారు. సో, మేము అక్కడున్న ప్రెషర్‌లో మేము చెప్పగలుగుతామా లేదా అని చెప్పేసి కొంచెం నర్వస్ అయితే ఉండే. అండ్ మా ఛాన్స్ ఇట్లా వస్తున్న టైంలో టైం అయిపోయింది, మీరు సెకండ్ డే చెప్పండి, మీరే ఫస్ట్ అని చెప్పేసి అన్నారు. సో, సెకండ్ డే వెళ్ళగానే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదైందని చెప్పేసి మేము చెప్పేసాం ఇక అట్లా. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ప్రెజెంటేషన్ అవ్వగానే వి వర్ సో నర్వస్. మనం గెలుస్తామా లేమా అని చెప్పేసి ఏమంటాం, ఒక భయం అనేది ఉంది మనలో. మేము ఎప్పుడైతే మళ్ళీ ఆ రూమ్‌లోకి వెళ్ళామో ఇట్ వాస్ యాస్ హి సెడ్ ది వైబ్ వాస్ సో డిఫరెంట్ దిస్ టైమ్. అలాంటి సమయంలో మాకేం జరిగిందంటే ఆ స్క్రీన్ పైన మా ముగ్గురు ఫొటోస్ చూపించారు. వి వర్ సో షాక్డ్, స్పీచ్‌లెస్ అనమాట ఆ టైంలో. సో, వి గాట్ ది థర్డ్ ప్రైజ్. మాకు ఇట్లా ఐడియా వచ్చి మేము ఆపర్చునిటీస్ వచ్చి ఇట్లా చూపించాం. సో, మా ఒక్కరికి కాకుండా స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళ ఐడియాస్ కూడా ఇట్లా చూపించడానికి ఎన్ఐటీ అనేది వర్క్షాప్స్, బిల్లథాన్, హ్యాకథాన్, ఐడియాథాన్ అని చెప్పేసి పెట్టడం, ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వడం ఎన్ఐటీ ఈస్ హెల్పింగ్ అస్. వర్క్షాప్స్లో హ్యాండ్స్ ఆన్ కూడా ఇస్తున్నారు. అండ్ దట్స్ ది బెస్ట్ పార్ట్ ఇన్ వర్క్షాప్స్. సో, దట్స్ హౌ ఎన్ఐటీ ఈస్ హెల్పింగ్ అస్. సో, ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎన్ఐటీ ఈస్ ది మెంటర్స్ అండ్ సక్సెస్ కోచ్. సో, మాకు ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దే ఆర్ ద ఫస్ట్ టు సాల్వ్ దీస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, మెంటర్స్ ఆర్ ది ఓన్లీ వన్ హూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ us in this. So that's how NIT is really going to help us. And we are very happy to be part of NIT.